వెల్కమ్ టు డివై న్యూస్. విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గత 17 సంవత్సరాల నుండి మందిరం ద్వారా నగరంలో ప్రభుత్వ పాఠశాలల యందు చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ఫీజులు చెల్లించు కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈరోజు అనగా డిసెంబర్ 18, 2023వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు 1400 మంది విద్యార్థులకు ఫీజు చెల్లించాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్ పి. గౌతమ్ రెడ్డి, దేవానందరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నెక్స్ట్ జిఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ పుష్పలత గారండి. జిఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. నెక్స్ట్ సూర్యప్రభ గారు ఎస్విఆర్ ఎంసీఏ స్కూల్ దుర్గాపురం. నెక్స్ట్ సూర్యప్రభ గారు ఎస్విఆర్ ఎంసీఏ స్కూల్ దుర్గాపురం 116 మంది విద్యార్థులు. నెక్స్ట్ మాస్టర్ అలా కూర్చోండి, ఫోటోలు తీసుకుని వాళ్ళందరూ. నెక్స్ట్ నాంచారయ్య గారు, ఎం నాంచారయ్య గారు. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు, సివిఆర్ ఎంసీఏ స్కూల్, సిహెచ్వి సుబ్రహ్మణ్యం గారు. సిహెచ్వి సుబ్రహ్మణ్యం గారు 50 మెంబర్స్. రైట్ సార్, సుబ్రహ్మణ్యం గారు వచ్చి. నెక్స్ట్ మధుసూదన్ రావు గారు ఏపీజే కలాం. ఫీజులు కట్టాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు గాను ఇవాళ 1,71,000 రూపాయలు మొత్తం 1,368 మంది పిల్లలకి ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం జరుగుతుంది. మేము మొదట్లో ఒక స్కూల్తో ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏకడమి స్కూల్ నుంచి ప్రారంభించాం. అది చూసిన తర్వాత టీచర్స్లోనూ అదేవిధంగా పిల్లల్లోనూ కలిగినటువంటి ఉత్సాహాన్ని బేస్ చేసుకుని ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉండేటువంటి స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరికీ కూడా ఫీజు కట్టడం జరుగుతాం. ముఖ్యంగా మేము చెప్పేటువంటి కారణం, దీనికి గల కారణం, ఇది కట్టడం వలన కట్టడానికి గల కారణం అయితే కనుక స్కూల్ ఫీజులు అంటే ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు అనేటువంటి తెలిసిన తర్వాత డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి హెడ్ మాస్టర్స్ చెప్పారు. ఇది సరైనటువంటి కాదు అనేది ఒక నిర్ణయం తీసుకోవడం. ఆ నిర్ణయం ప్రకారంగానే యావత్తు స్కూల్స్ అన్నింటిలో కూడా ఫీజులు కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. గతంలో అయితే కనుక ఒక 20 నుంచి 25 మంది వరకు కూడా మేమంతా కూడా పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా చదివించేటువంటి వాళ్ళు. ఆ చదివించినటువంటి విషయంలో కొంతమంది అమెరికాలో సెటిల్ అయ్యారు, కొంతమంది కెనడాలో సెటిల్ అవ్వడం అనేటువంటి. దీనికి సంబంధించినంత వరకు కూడా అట్లా కాదు, ఈ బాబా గారి ప్రసాదం 25 మందికి కాదు అనేటువంటి ఉద్దేశంతో తీసుకుంటే ఇవాళ 1,368 మందికి ఈ ఫీజులు కట్టడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నటువంటి దీని ప్రకారంగా ట్రిపుల్ డైరెక్ట్గా సీట్లు రావడం అనేటువంటి జరుగుతాం. 18 సీట్లు, 12 సీట్లు, 11 సీట్లు అనేటువంటి ఫస్ట్ ఏడాది 6 సీట్లు వచ్చింది. ఈ క్రిందటి ఏడాది అయితే కనుక 12 సీట్లు రావడం జరిగింది. అంతకుముందు ఏడాది అయితే 18 సీట్లు ట్రిపుల్ ఐటీలో రావడం అనేటువంటి జరిగింది. అంటే దీని అర్థం మున్సిపల్ స్కూల్స్లో ఉండేటువంటి టీచర్స్, హెడ్ మాస్టర్స్ తీసుకునేటువంటి శ్రద్ధ, ఆ శ్రద్ధని బేస్ చేసుకుని చేసినటువంటి ఈ యొక్క రిజల్ట్ అనేటువంటి చెప్తాం. దీనికి తగ్గట్టుగా ఈ మున్సిపల్ స్కూల్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సత్కారం చేసి వారందరికీ కూడా మేము వారందరికీ కూడా ఇవ్వటం అనేది. ఇదే పద్ధతిలో 600 మార్కులకు గాను 590 మార్కులు వచ్చినటువంటి ఏకేటీపీ స్కూల్ మంచి గర్వంగా కూడా ఉంటుంది. నేను కూడా అదే స్కూల్లో చదివాను కాబట్టి
కాబట్టి నేను కూడా చెప్పేది ఇటువంటి ర్యాంక్ వచ్చినటువంటిది వాళ్ళ స్కూల్ పిల్లవాళ్ళు కానీ పిల్ల కానీ లేదనుకుంటే విద్యార్థి కానీ లేదా టీచర్స్కి కూడా సన్మానం చేసేటువంటి ఆనవాయితీ ఇక్కడ మనకు ఉన్నది. ఏదైనప్పటికీ కూడా బాగా చదువుకుంటేనే ఏదైనా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, పెట్టుబడి అంతా కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడి, ఈ పిల్లల్ని చదివించడం వరకునే పెట్టుబడి. ఒకసారి పిల్లల్ని కనుక చదివించినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో ఒక రంగంలో కనుక నిష్ణాతులై ఉద్యోగాలు సంపాదించుకున్నట్లయితే వైట్ కార్డులు అక్కర్లేదు, నాకు ప్రభుత్వ పథకాలు ఇవ్వండి అని చేయాచి అడగకుండా ఉంటేనే నాకు ఈ అభివృద్ధి సాధించినట్టు అనేటువంటి దాంతో ఆయన తీసుకునే నిర్ణయంలో భాగంగానే ఆయన ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, అమెరికా లాంటి దేశంలో కూడా మున్సిపల్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లలు వెళ్ళి ఆ యొక్క వేదికల పైన అనర్గళంగా మాట్లాడేటువంటి తీరు చూస్తామంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది.